అందరికీ నమస్కారం. నేను మీ శేషగిరి సృష్టి, అస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీ ముందుకి కన్యా రాశి ఆగస్టు మాసాల్లో చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా ఇన్స్టాగ్రామ్లో ఆస్ట్రోగిరి అనే ఛానల్ని ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో చేయండి దయచేసి. అలాగే యూట్యూబ్లో కూడా నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే ఈ ఆగస్టు ఈ కన్యా రాశి వారికి కొద్దిగా ఎక్కువగా శుభాలను ఎక్కువగా ఇస్తుంది, లాభాలను ఇస్తుంది, ఉత్సాహాన్ని ఇస్తుంది, ప్రోత్సాహాన్ని, అభివృద్ధిని ఇవ్వబోతుంది. ఎలాగంటారా, వీరికి గురువు అన్ని విధాల అనుకూలంగా ఉన్నాడు. మీరు కనుక వ్యాపారస్తులైతే మంచి వ్యాపారంలో అధిక లాభాలు ఉంటాయి. చేస్తున్న వ్యాపారాలను విస్తరిస్తారు. కొత్తగా వ్యాపారాలు పెట్టాలి అనుకునేవారైతే మంచి అవకాశం ఈ మాసం. వీరికి లాభంలో 4 గ్రహాలు సంచరించడం వల్ల వీరు తలపెట్టే వ్యాపారాలు, తలపెట్టే కార్యాలు అన్నీ కూడా ఈ మాసం విజయం వైపు పరుగులు తీస్తాయి. కాబట్టి ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్న వారు ఈ మాసం కొత్త పనులు ప్రారంభించండి. దిగ్విజయంగా లాభాలను పొందుతారు. అలాగే వీరికి రాహు కూడా చాలా బలంగా ఉండడం వల్ల మీరు కనుక ఇంటర్వ్యూలలో లేదా ఉద్యోగాలకి, గవర్నమెంట్ ప్రైవేట్ ఉద్యోగాలకి అప్లై చేస్తున్నప్పుడు, రిటర్న్ ఎగ్జామ్స్ రాసిన, ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఖచ్చితంగా వీరు విజయాన్ని సాధిస్తారు. వీరికి తీర్థయాత్రలు చేసే అవకాశం ఈ మాసం లభిస్తుంది. విదేశీయానం కూడా ఉంది. మీరు ఇష్టదైవాన్ని దర్శించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మాసం. అలాగే వీరు రియల్ ఎస్టేట్లో ఉన్న రైతులైనా సరే కొద్ది మూలకంగా వీరికి ఆశించినంత కాకపోయినా కొంతవరకు అనుకూలమైన ఫలితాలు ఈ రైతులకి, రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. వివాహాది ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు, కొద్దిగా ఆలస్యమయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వీరికి ఒక శుభవార్త శ్రవణం కూడా ఈ మాసం చివరిలో వినిపిస్తుంది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో చేయండి.